పుణ్యమూర్తి నిన్ను పొగుడతరమే. హరిచంద్ర, ఈనాడు నీవు అబద్ధం ఆడేవాడు అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఎంతటి సత్యసంధుడు అంటే నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా నీవు ఎక్కడా కూడా కూడలేదు, అబద్ధం ఆడలేదు, అసత్యం పలకలేదు. ఆయన నీవు చంద్రమతి దేవిని ఈ విధంగా సంహరించడం కాదు, ఇదంతా కూడా విశ్వామిత్రుడిగా నేను ఆడినటువంటి నాటకం. నీ యొక్క సత్యసంధతను ఈ లోకానికంతటిని నిరూపించడానికి నేను చేసినటువంటి ఈ యొక్క ఆట. అయ్యా నాయన, నా దివ్య దృష్టిని. గురువెవరో మీరెవరో ఎవరెవరో నాకు తెలియదు. ఈ సత్యవక్పారిపారకుడు రాజాజ్ఞ తప్ప మీ మాటను నేను నమ్మువాడను కాను. ఆహా నాయనా, ఇదిగో చూడు, నా దివ్య దృష్టిని నీకు ఇస్తూ ఉన్నాను. నా దివ్య పదవి ఇంద్ర దృష్టి వద్దు. ఇదంతా పుట్టి మాయ. శంకరునిగా నేను అవతారం ఎత్తిన ఇదొక మాయ. సత్య హరిశ్చంద్రుని యొక్క సత్యవాక్కు తెలపడానికై, ఈ ప్రపంచానికి తెలియజేయడానికై ఆడిన నాటకము తప్ప ఏం లేదు. నా కుమారుడు, నా రాజ్యము, నా యొక్క సతి అందరూ సంతోషాలతో ఉన్నారు కదా. అయ్యా విశ్వామిత్ర, విశ్వామిత్ర, ఇంత వరదనక ఈ కాటికాపరి ఉన్నారు. ఇప్పుడు ఎవరు కొన్నవారు ఎవరు? ఏమయ్యా స్వామి శంకరా